వెల్కమ్ టు మన న్యూస్. నేను మీ యాంకర్ చందు. సోమవారం 17/6/2024 మన న్యూస్ జాతీయ తెలుగు దినపత్రిక ఆదిలాబాద్ జిల్లా వార్తల ముఖ్యాంశాలు. విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి. ఎమ్మెల్యే పాయల్ శంకర్ విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యేను కలిసి శాలువాతో సత్కరించి అభినందనలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణుల ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అజయ్ కుమార్, విశ్వకర్మ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణయ్య, జిల్లా అధ్యక్షులు నరసింహులు, ప్రధాన కార్యదర్శి స్వామి, కోశాధికారి దశరథ్ తదితరులు పాల్గొన్నారు. తలమడుగులో శ్రీ వెంకటేశ్వర స్వామి 45వ ఆలయ వార్షికోత్సవం. తలమడుగు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 45వ వార్షికోత్సవం ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ఆలయ 45వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు ముద్దం ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, తలమడుగు మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించి 45 సంవత్సరాలు పూర్తయిందన్నారు. గ్రామంలో ఆలయం నిర్మించిన నాటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఘనంగా అనిల్ జన్మదిన వేడుకలు. జననాయుడికి జన్మదిన సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నేరేడిగుండ మండల కేంద్రంలోని తమ నివాసంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జన్మదిన వేడుకలు జరిగాయి. అభిమానులు శాలువతో సన్మానించి పూల బొకేతో ఇస్తూ వారి అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశం ప్రకారం బక్రీద్ పండుగను గోవధను అడ్డుకోవడం గురించి విన్నపం. తలమడుగు భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో తలమడుగు పోలీస్ స్టేషన్ కి వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం వచ్చే బక్రీద్ పండుగను గో వధను అడ్డుకోవడం గురించి విన్నవించడం జరిగిందని తెలియజేశారు. అవార్డు తీసుకున్న అమన్ ఫౌండేషన్. ఆదిలాబాద్ మన న్యూస్. హైదరాబాద్లోని సత్య సంగీత ఇంటర్నేషనల్ సేవా సాంస్కృతిక ఫౌండేషన్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల కార్యక్రమం నిర్వహించారు. సామాజిక సేవా సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆదిలాబాద్కు చెందిన అమన్ ఫౌండేషన్ అధ్యక్షులు అరాఫత్ ఖాన్, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ పరమేశ్వర్ కి ఈ అవార్డును అందజేశారు. కేంద్రాన్ని ఒప్పించి మాలీలకు ఎస్టీ హోదా ఇప్పించండి. ఎంపీ నగేష్ ను కోరిన మాలీ సంఘ నేతలు. తెలంగాణ అసెంబ్లీలో మాలీల ఎస్టీ హోదా బిల్లుపై పాస్ అయి కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నందున కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మాలీలకు ఎస్టీ హోదా కల్పించడానికి కృషి చేయాలని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గోడం నగేష్ ని మాలీ మహాసంఘ రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కేలు, రాష్ట్ర కోశాధికారి సతీష్ లు కోరారు. సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేయాలి. నేరేడుగుండ మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి కుంటాల రోడ్డు వరకు సెంట్రల్ లైటింగ్ తో పాటు రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఎంపీ నగేష్ ను మండల బీజేపీ నాయకులు కోరారు. ఆదివారం ఎంపీని కలిసి వినతి పత్రం అందజేశారు. వైభవంగా శ్రీ మహాలక్ష్మి ఆలయ వార్షికోత్సవం. తాంసీ మండలం న్యూస్. తాంసీ మండలం పొన్నారిలోని శ్రీ మహాలక్ష్మి 6వ ఆలయ వార్షికోత్సవాన్ని ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు అమ్మవారికి అభిషేకాలు చేసి వేద పండితుల మంత్రోచ్చరణలతో పూజలు నిర్వహించారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీ మహాలక్ష్మి దర్శనం చేసుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజులా శ్రీధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ముచ్చు రేఖ, రఘు తదితరులు పాల్గొన్నారు.